హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ముడుపు కడతానని అనుకుంటున్నారా? ఏంటి పిడత అనుకుంటున్నారా? ఈ పిడతలో డబ్బులు వేసి రాజులమ్మ యాత్రకు అయితే సంవత్సరం తర్వాత వెళ్తామండి. ప్రతి సంవత్సరం కూడా ఇలా పిడత పెట్టి డబ్బులు వేస్తాము. శనివారం, ఆదివారం, మంగళవారం వేస్తామన్నమాట. ఇలా అయిన తర్వాత సంవత్సరంకి ఒకసారి యాత్రకైతే రాజులమ్మ యాత్రకైతే వెళ్తాము. శ్రీకాకుళంలో ఉంది రాజులమ్మ యాత్ర. యాత్ర అయితే వత్సవలస గ్రామంలో జరుగుతుంది అనమాట. గార మండలము. అక్కడికైతే మేము బయలుదేరామండి. మా దగ్గర నుంచి శ్రీకాకుళం 1 అవర్ అయితే, రాజులమ్మ యాత్రకైతే 1 అవర్ పడుతుంది అనమాట. మొత్తం 2 అవర్స్ దగ్గర పడిపోతుంది. ఇంకా మేము శ్రీకాకుళం మీద నుంచి వెళ్తాము, లోన్ నుంచి వెళ్ళము. శ్రీకాకుళం మీద నుంచి వెళ్ళి పక్కకు తిరుగుతాం అనమాట ఈ వత్సవలస గ్రామానికి. చూడండి, అప్పటికే వ్యాన్లతో లారీలతో వెళ్తున్నారు చాలామంది ఉన్న, కానీ ఇప్పుడు ఖాళీగానే ఉంటుందండి. పండగ తర్వాత అయితే ఫుల్ చాలా లోడ్గా ఉంటుంది అనమాట రాజులమ్మ యాత్ర. మేమైతే రాజులమ్మ యాత్రకు అప్పుడు పండగ తర్వాత వెళ్ళడం అవ్వలేదు, వీలు అవ్వలేదు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళడం అవ్వలేదు. ఇప్పుడైతే పెళ్ళికి వచ్చిన తర్వాత అయితే యాత్రకైతే బయలుదేరామండి. ఇప్పుడైతే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇదిగోండి, ఇది సముద్రం పక్కనే ఉంటుంది అనమాట. శ్రీనివాస నిలయం అని ఉంది, చూసావా? ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ 7 ఇళ్ళు ఉంటాయన్నమాట. 7 ఇళ్ళలో అయితే ఒక్కొక్క ఇంట్లో రాజులమ్మను కొలుచుకుంటారు. మనమైతే ఫస్ట్ సంవత్సరం ఏ ఇంటికి వెళ్ళామో ప్రతి సంవత్సరం కూడా ఆ ఇంటికే వెళ్ళాలి. అయితే యాత్రకైతే వచ్చామండి. చాలా ఖాళీగా ఉందన్నమాట యాత్ర. ఎందుకంటే ఇప్పుడు చాలా ఖాళీగానే ఉంటుందండి. మేమైతే జయ్యమ్మ ఇంటికి వస్తామన్నమాట ప్రతి సంవత్సరం కూడాను. ఆ కోడిపిల్ల కొన్ని పందిరి మీద ఇసరాలన్నమాట. ఇలా ఇసురుతారు ముందనే. బయట జయ్యమ్మ కూర్చొని చూడండి. మేమైతే జయ్యమ్మని దర్శించుకొని లోనకైతే రాజులమ్మ దగ్గరికి అయితే వెళ్ళామండి. ముడిపి అయితే మా పెద్దోడు తల మీద పెట్టుకొని ఇంకా ఉయ్యట్లో పెట్టేశాడు. మా ఆయన అయితే మాత్రం దాన్ని చూడండి, రాజులమ్మ ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇంకైతే అక్కడ దర్శించుకొని దర్శనంలో గట్ట వేసుకొని ముడుపు చెల్లించుకొని బయట అయితే కూర్చున్నాం అనమాట కాసేపు. తర్వాత జయ్యమ్మని దర్శించుకొని జయ్యమ్మ కాడ ఆశీర్వచనం తీసుకొని ఇంకా భూలోకం తల్లి గుడికి అయితే వచ్చామన్నమాట. భూలోకం దర్శించుకొని రావాలి రాజులమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత కంపల్సరిగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.